నిన్న ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయింది, ఎరికైందా? రాత్రి మాకు ఎరికిందన్న. ఏమనుకుంటారు అసలు, నిజంగా కవిత తప్పు చేసింది అనుకుంటారా మీరు? అన్న ఇగో మనంతో చూడలే మేడం తప్పు చేసిందా లేదా అని, మనం ఏం చెప్పలేము అట్లా. మనం మనసుకి ఏమనిపిస్తుంది మీకు, చేసింది అనుకుంటారా లేకపోతే రాజకీయ కుట్ర అని అనుకుంటారా? రాజకీయ కుట్ర అన్న అది. బెయిల్ దొరుకుతుందా మరి? దొరుకుతుంది, బెయిల్ దొరుకుతుంది. నిన్న మధ్యాహ్నం ఈడీ వచ్చింది, సాయంత్రం మోడీ వచ్చిండు, అవును, రాత్రికి బేడీలు పడ్డాయి కవిత. అవును. సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే బీజేపీ కుట్ర అనుకుంటుర్రా లేకపోతే రేవంత్ రెడ్డి కుట్ర అనుకుంటుర్రా? చాలా రకాలుగా వినిపిస్తున్నాయి కదా మాటలు. ఇట్లా చూసానా మనం ఓల్కి పేరు చెప్పం మనం అట్లా. ఇప్పుడు ఇది రాజకీయాలు అంటే ఒకటి పెద్ద దళదల, అది అలా చేయి పెడితే మునిగిపోతాం మనం. అది మనం చెప్పలేము, అది అంతా మనం డీప్ లో పోయి చూస్తేనే మనకి అర్థమవుతుంది. అయితే మీరు తప్పు చేయలేదు అని మీరు నమ్ముతున్నారు అంతేగా? అట్లేం అట్లా మనం ఎట్లా చెప్తాం అలా, అది మనం చూసినా చెప్తాం కదా. మీరు దాన్ని చెప్పుడని అంటలేదు, మనసుకి ఏమనిపిస్తుంది అని అంటున్నా. మనసుకి ఇట్లా కనబడతలే అన్న, చేయలేదని కనబడతలే. సరే, ఇంతకుముందు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో స్కామ్ చేసిరు అన్నారు. ఇప్పుడు కవితకు అరెస్ట్ అయిపోయింది. సో బీఆర్ఎస్ పార్టీకి మన మైనస్ అంటావా ఇది? మైనస్ దేని కానా, ఇలా పార్టీ ఈయనకి, ఆయన పార్టీ ఆయనకి పార్టీ ఉంటది అంటావా? ఉంటది, ఎందుకున్నా అంత కష్టపడి తెలంగాణ ఇచ్చింది ఆయనే కదా, కేసీఆర్ కదా. ఆ పేరు ఉన్నదా ఇప్పుడు? ఉన్నది, ఎందుకు లేదన్నా, బరాబర్ ఉన్నది. ఉంటది ఉంటది. నెక్స్ట్ ఆయననే ఇప్పుడు మళ్ళీ సీఎం అవుతాడు, ఆయనే పక్క అవుతాడు, పక్క కన్ఫర్మ్. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయింది తెలుసా? అవును, తెలుసు. కేసీఆర్ బిడ్డే. అవును. సో ఆమె తప్పు చేసింది అనుకుంటున్నావు? లే, తప్పు చేయలే ఆమె. ఎందుకంటే రాజకీయ స్టంట్ అది. అంత వాళ్ళ స్వార్థం కొరకు బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయి దీన్ని యూజ్ చేసింది. అంటే కవిత తప్పు చేయలేదు అనుకుంటున్నాను. అవును, చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేసినా కానీ వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఈమెను ఒక్క ఆమెను చేయడానికి కారణం ఏంటో చెప్పాలి, బీజేపీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. సరే, ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయింది, ఎరికేనా? కవిత కేసీఆర్ బిడ్డే. ఎరకలేదు, అందరు తప్పు చేసేటోళ్ళే, లీడర్లు. తప్పు చేసిందని నువ్వు అనుకుంటున్నావు మరి? అందరూ నమ్ముతారు. బయటకు వస్తుందంటావా మరి? వస్తుందండి, వాళ్ళ అదృష్టం. అది శిక్ష పడుతుంది అంటావా? ఒకవేళ నిజంగా తప్పు చేసి ఉంటే శిక్ష పడుతుందా? పడుతుంది, ఎవరికైనా అంతే. నాకు కూడా పడ్డాయి, ఎవరికైనా. అక్క నమస్తే. కవితకు అరెస్ట్ అయింది, ఎరికైందా? తెలుసు. ఎట్లా అంటావు, అది నిజంగానే తప్పు చేసింది అంటావా కవితక్క? మనం చూడండి, మనం ఎట్లా చెప్తాం. సరే, నిన్న ఈడీ పొద్దుగాల ఈడీ వాళ్ళు వచ్చారు, మధ్యాహ్నం సాయంత్రం మోడీ వచ్చిండు, పొద్దుమీకి పేడీలు పడ్డాయి కవితక్కకు. ఎట్లా అనుకుంటారు, ఇదేమన్నా రాజకీయ కుట్ర అనుకుంటారా లేకపోతే నిజంగానే కవితక్క తప్పు చేసింది అనుకుంటారు? మాకు తెలియదు రాజకీయాలు. మనకు తెలంగాణ బతుకమ్మ అంటారు కదా కవితక్క. తెలంగాణ బతుకమ్మ అంటాం కానీ ఇక ఒక ఆడపిల్ల అని కొంచెం అందరికి మంచిగా చేస్తే బాగుండే అని అనిపించింది. ఇక మరేమో తెలియదు.